విజయ్ కుమార్, నాయన తండ్రి, మరి ఆ రీతిగా సహోదరి విశ్రాంతమ్మ, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు తండ్రి, వారి జీవితాల్లో మీరు చేస్తూ వచ్చినటువంటి మేలు ఉపకారాన్ని తలంచుకొని ప్రభా, ఈ రాత్రికాల సమయం మీ బిడ్డలుగా మమ్మల్ని సమకూర్చి నాయన కృతజ్ఞత కలిగి ఉండాలని ఆశపడిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో వారి యొక్క ఆహ్వానాన్ని అందుకొని నాయన గుంటూరు నుండి, తెనాలి పట్టణ పలు భాగాల నుండి చేరువచ్చినటువంటి మీ ప్రియులైన వారందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్మే స్తుతిస్తా ఉన్నాం. కొద్ది సమయం ప్రభా, మరి మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీరే కృప చూపించండి. నిలబడిన మీ దాసుడు బలహీనుడు, నాయన కనికరించి అక్కర అవసరత కొలది మీరు మాతో మాట్లాడండి. మీ దయా వాత్సల్యత కోరి మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యుష ప్రన్యుష వారి యొక్క కావలసినటువంటి మీ కృప మీరు అనుగ్రహించే దేవుడవుగా మీరున్నందుకే స్తుతిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి గణపరచి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. నూట 16వ కీర్తన. కీర్తనకారుడు ఇక్కడ అంటా ఉన్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకు ఏమి చెల్లించును. కాబట్టి థ్యాంక్స్ గివింగ్, ప్రభువు చేసినటువంటి కార్యాలకి మానవుని యొక్క జీవితంలో మానవుడు పుట్టింది మొదలు ప్రభువు చేసేటటువంటి కార్యాలన్నింటినీ మనం తలపోసుకుంటే వాటిని వివరించటము కూడా చాలా కష్టమే. తల్లి గర్భంలో రూపించబడినటువంటిది మొదలుకొని ఆయన చేసేటటువంటి కార్యాలు. అందుకే కీర్తన గ్రంథము 139వ కీర్తన ఇక్కడ అంటాడు 13వ వచనములో, నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసే. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తల్లి గర్భములో రూపించబడినది, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరేంద్రియములను నీవే కలుగజేస్తివి, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞత. కాబట్టి తన యొక్క దావీదు తన యొక్క జన్మను బట్టి తాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన కార్యము ఏంటిది అంటే, దావీదు అన్నటువంటి మాట నాకు అర్థం కాల. దావీదు అన్నటువంటి మాట నాకు అర్థం కాల. ఏమని? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును. దావీదు చూశాడు ఆయన కలుగు చేసింది, తాను ఏ రీతిగా కలుగు చేయబడ్డాడో దేవుడు దావీదుని తల్లి గర్భంలో ఆ యొక్క అంతరేంద్రియాలు తాను కలుగు చేసినటువంటి విధానాన్ని దావీదు చూశాడా అనేటటువంటి ప్రశ్న నాకు వచ్చింది. అయినప్పటికీ దావీదు ఏమంటా ఉన్నాడంటే, నీవు కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతా ఉంది కదా అండి. కాబట్టి ఈనాడంటే స్కానింగ్లు,
రకరకాలన్నీ వచ్చినాయి కాబట్టి బిడ్డ పిండంగా ఏర్పడినది మొదలుకొని, జైగోట్ ఏర్పడింది మొదలుకొని డెలివరీ అయ్యేంత వరకు, బిడ్డ బయటికి వచ్చేంత వరకు కూడా ఎలా అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఆనాడు ఎట్లా కదా, దేవుడు ఎలా కలుగజేశాడో ఆ విధానం ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, తనకు గ్రహింపిచ్చాడు. ఆ కారణం చేత ఆ విధానాన్ని ఎరిగినటువంటి వాడై తనంటా ఉన్నాడు, నాకు ఆశ్చర్యము, నాకు భయము పుడతా ఉంది కదా. ఏ మాత్రమే కానీ కణ విభజన జరిగేటప్పుడు కొంచెము తేడా జరిగిందనుకోండి, ఒక్క కణ విభజనలో చిన్న తేడా జరిగితే మానవుని రూపమే మారిపోతుంది, మానవుని రూపం మారిపోతుంది. కాబట్టే అది ఆలోచన చేశాడు దావీదు. అది ఆలోచన చేసి తనేమంటా ఉన్నాడంటే, నన్ను కలుగజేసిన విధానము నాకెట్లా ఉంది, భయము ఆశ్చర్యము అంటా ఉన్నాడు. కనుకనే దావీదు మహారాజు తనక్కడ అంటా ఉన్నాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కాబట్టి ఎప్పుడైనా మనం, ప్రభా నీవు నన్ను జన్మింపజేసిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను అని చెప్పగలిగామా? కాబట్టి దేవుడు కలుగజేసినటువంటి ఆ విధానాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించు. అందుకే కీర్తనాకారుడు దావీదు 103వ కీర్తనలో అంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో. కాబట్టి నేను ఆయనకి ఏమి చెల్లిస్తానని అంటూ ఇక్కడ మనం 103వ కీర్తన 2వ వచనంలోకి వచ్చేటప్పటికి 2వ చరణంలో దావీదు అంటా ఉన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపో, దేనిని మర్చిపోదు. ఎవరితో చెప్తా ఉన్నాడు? ఎవరితో చెప్తా ఉన్నాడంటే ఆయన ప్రాణముతోనూ, రెండవది ఆయన అంతరంగములో ఉన్న సమస్తముతో చెప్తా ఉన్నాడు. ఆయన ప్రాణము, ఆయన అంతరంగంలో ఏమేమి ఉన్నాయండి తెలుసా మనకి కదా? అంతరంగంలో ఏమేమి ఉన్నాయి? చర్మాన్ని విప్పితే కదా 206 ఎముకలు, 2 ఊపిరితిత్తులు, 1 గుండె కదా, మెదడు, ఇవన్నీ మనకి అంతరంగంలో కనిపిస్తాయి. ఈ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా పని ఉంది. ప్రతి అవయవము పని చేస్తేనే నీవు నేను ఈ రీతిగా ఉండగలుగుతా ఉన్నాం. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు అపోస్తలుడు ఒక చక్కని మాట వ్రాస్తాడు. ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయము 16వ వచనములు అంటాడు, ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు మనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, అంటే ప్రతి అవయవము కూడా పనిచేస్తుంది. అయితే మనకి చదువుకునేటప్పుడు 10వ తరగతికి వచ్చేటప్పటికి శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి, కానీ ఒక్కటి ఉపయోగం లేని అవయవం ఉంది అని అంటారు. ఏంటది? అపెండిక్స్. అవును, గ్లాండ్. ఆ అపెండిక్స్ కదా మనకి చక్కగా అర్థం అవ్వాలంటే 24 గంటల జబ్బు వచ్చి చూసారా?
24 గంటల జబ్బు అంటారు. కడుపు నొప్పి వస్తే దాన్ని తీసేస్తే అంటే వేస్ట్ అంతా అక్కడ చేరుతుందని. అయితే ఈ మధ్య కాలం తెలిసింది ఏంటంటే దాని వలన కూడా ప్రయోజనం ఉందంట. దాని వలన కూడా ప్రయోజనం. కాబట్టి ప్రతి అవయవానికి పని ఉంది అనేది మనం చూస్తాం. అందుకే మనకు తెలుసు ఒక చోట ఒక నరము ఉపయోగం లేకుండా ఉంటుంది. ఏ నరం? కాల్లో ఉన్నటువంటి ఒక నరం ఉపయోగం లేకుండా ఉంటుంది. ఎందుకు దేవుడు ఆ నరాన్ని ఉంచాడు అంటే ఒకవేళ ఎప్పుడైనా హార్ట్ స్ట్రోక్ లాంటిది వచ్చినప్పుడు ఆ నరాన్ని తీసి బైపాస్ సర్జరీ అంటాం. ఆ నరాన్ని తీసి గుండెకు తగిలిస్తారు. తద్వారా మరలా తిరిగి గుండెను చక్కగా పనిచేసేటటువంటి విధానంలో కాబట్టి మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే జన్మలో ఆయనకు కృతజ్ఞత, తర్వాత మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి కార్యములో ఆయనకు కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలి. అయితే ఇక్కడ కీర్తనకారుడు మనం ఈ విషయాన్ని కనుక మనం చూస్తే 116వ కీర్తన చూస్తే అక్కడ ఒక 5 విషయాలు ఈ కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. వాటిని మనం చూద్దాం. చూడండి, మొదటిదిగా 13వ వచనం, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాం. అది మొదటిది. పై వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి ఆయనకేమి చెల్లించదును అంటే ఇక్కడ అంటా ఉన్నాడు కీర్తనకారుడు. మొదటిగా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞతాస్తు ఆయన నామమున ప్రార్థన చేస్తాం. మొదటిది. రెండవదిగా మొదటి వచనం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమిస్తాను. మొదటిది రక్షణ పాత్రను చేతబట్టుకుంటా. రెండవదిగా నేను ఆయనను ప్రేమిస్తా. ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి నేను ఆయనను ప్రేమిస్తా. మూడవదిగా గనక మనము గమనిస్తే అక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, 9వ వచనం, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును అనేది అంటా ఉన్నాడు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను. కాబట్టి మూడవదిగా నేనేం చేస్తాను అంటే ఆయన సన్నిధిలో సజీవులున్న దేశంలో అంటే వారితో కలిసి నేను జీవిస్తా, అంటే వారితో సహవాసము కలిగి ఉంటా. మూడవదిగా ఆయన అంటా ఉన్నాడు, నీ బిడ్డలతో నేను సహవాసము కలిగి ఉంటానయ్యా. నాలుగవదిగా గనక మనం గమనిస్తే ఇక్కడ అంటాడు, చూడండి 2వ వచనములో, ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టెదను. కాబట్టి నాలుగవదిగా జీవిత కాలం అంతా ఏమంటున్నాడు అంటే ఆయనకు మొర్రపెట్ట. ఎందుకు? నేను ఏదైనా చేయాలంటే, నాకేదైనా అక్కర కలిగి ఉంటే, లేదా నా సహవాసములో ఉన్న ఎవరికైనా అక్కర కలిగి ఉంటే ప్రభు సన్నిధిలో నేను ప్రభువుని అడిగి తెలుసుకొని ఆ రీతిగా నేను ముందుకి కొనసాగు. అంటే దాని అర్థం ఏంటిది అంటే దేవుని చిత్తానికి నేను లోబడి జీవిస్తాను అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి నాలుగవదిగా నేను దేవుని చిత్తములో ఉంటా. ఐదవదిగా మనం గనక గమనిస్తే 14వ వచనములో మొదటి భాగము, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే. కాబట్టి ఐదవదిగా అంటా ఉన్నాడు, నేను మ్రొక్కుబళ్ళు చెల్లిస్తా. ఎక్కడ అంటే ఆయన ప్రజలందరి ఎదుట. ఏదైతే నేను ప్రభు దగ్గర ఒడంబడిక చేసుకుంటూ వచ్చానో అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తాం కదా. మనం చూస్తాం ఏమనంటే యాకోబు యొక్క జీవితంలో మనం గమనిస్తాం కదా. బేతేలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాత్రికాలు నిద్రపోతా ఉన్న సమయంలో, నిద్రపోయిన తర్వాత ఆయనకు ప్రభు ప్రత్యక్షమవుతాడు.
ఉదయకాలాన్నే లేచి తాను తిరిగి తన మామ దగ్గరికి వెళ్ళే సమయంలో అంటాడు, ప్రభువా ఇదిగో మరి నేను వెళ్తా ఉన్నా, నన్ను క్షేమంగా తీసుకొని వెళ్ళి తిరిగి నన్ను క్షేమంగా తీసుకొని వస్తే ఈ రాయి ఏమవుతుంది, నీ మందిరం అవుతుంది, నీ మందిరం అవుతుంది అని ఒడంబడిక చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఒడంబడిక, దేవునితో ఒడంబడిక చేస్తాం. ఎలా చేస్తామంటే రహస్యంగా కాదు. ప్రభువా నువ్వు చేసినటువంటి కార్యానికి నేను రహస్యంగా కాదు, బహిరంగంగా నీ ప్రజలందరి ఎదుట. అంటే దాని అర్థం ఏంటిది అంటే నీ కొరకైన సాక్ష్యార్థమైనటువంటి జీవితం, నీ కొరకైన సాక్ష్యము కలిగినటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను. అందుకే మనం ఇక్కడ గనక గమనిస్తే చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథములో కూడా యోఫ్తా కూడా అదే రకంగా మాట్లాడతాడు ప్రభుతో. న్యాయాధిపతుల గ్రంథము బహుశా 11వ అధ్యాయమై ఉంటుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ యోఫ్తా కూడా ఒక మాట అంటాడు. చూడండి, 9వ వచనం, అందుకు యోఫ్తా, అమోనీలతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధాని నౌదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా అని చెప్పేసి వారు అక్కడ అంటా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా వారు అక్కడ ఒడంబడిక పడినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తా వచ్చాం. మొదటిది ఏంటిది అంటే రక్షణ పాత్రను ఎత్తుకొని ఆయన సన్నిధిలో యెహోవా నామమున ప్రార్థన. కాబట్టి మొదటిదిగా రక్షణ కదా. అందుకే మనం చూస్తాం, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల నీవెట్లాగూ. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతాం, నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ రక్షణ అనేటటువంటిది ప్రాముఖ్యంగా 2 రకాలు. రక్షణ అనేటటువంటిది 2 రకాలు. ఒకటి మనం గమనిస్తే ప్రాణరక్షణ కదా. రెండవదిగా మనం గమనిస్తే ఆత్మ రక్షించబడటం. అందుకే రండి చూద్దాం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము గనక మనం గమనిస్తే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం గనక మనం గమనిస్తే, అప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ. కాబట్టి ఏంటిది అంటే మన విశ్వాసానికి ఫలం ఏంటి అంటే ఆత్మరక్షణ. అందుకే మనం చూస్తాం, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు తిరిగి నీవు దేవుని యొద్దకు వెళ్ళగలిగేటటువంటి స్థితి నీకు కావాలంటే ఆత్మరక్షణ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రాణరక్షణ రెండవది గనక మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 34వ వచనాన్ని గనక మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 34వ వచనాన్ని గనక మనం చదివితే, 14 దినముల నుండి ఏమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుంటూ ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీకు ప్రాణరక్షణకు సహా. కాబట్టి
ప్రాణము నిలబడి ఉంటేనే, ప్రాణము రక్షించబడితేనే ఆత్మ రక్షణ. కాబట్టి వారి ప్రాణ రక్షణ క్రయధనము అది తీర్చలేనటువంటిది అనేటటువంటి మాట మనం చూస్తాం. కనుక ప్రభువారు మనము రక్షణ పాత్రను చేతబట్టుకొని, అంటే ప్రభా ఇంతవరకు నేను సజీవుడిగా ఉండటానికై నువ్వు కృప చూపిస్తూ వచ్చు. అదే సమయంలో ఆయన ఆత్మరక్షణ అనుగ్రహించినట్లు, దాని కొరకై ఆత్మను రక్షించేదాని కొరకై ఆయన దేవాతి దేవుడై ఉండి, అందుకే మనం ఇక్కడ చూస్తాం ఆయన ఎవరు అంటే గనక, రండి ఇక్కడ చూద్దాం. 5వ వచనములో మనం చదువుతాం. ఆయన ఎవరు అంటే యెహోవా దయాళుడు, రెండవదిగా నీతిమంతుడు, మూడవదిగా చేస్తే మన దేవుడు వాత్సల్యత గలవాడు, నాలుగవదిగా మనం గమనిస్తే యెహోవా సాధువులను కాపాడేవాడు, ఐదవదిగా మనం గమనిస్తే నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అంటే రక్షించేవాడు, ఆరవదిగా నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో, అంటే ఆరవదిగా ఆయన క్షేమం ఇచ్చేటటువంటి వాడు, ఏడవదిగా ఆయన పేరేంటిది అంటే యెహోవా ఉన్నవాడను అనువాడను. కాబట్టి ఇటువంటి దేవుడు నీ ఆత్మ రక్షణ కొరకై తండ్రి కుడి పార్శ్వాన ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, దీనుడిగా, రిక్తుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి మానవ జన్మలో దైవ మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరాల్లో తన పరిచర్య ద్వారా ఆయన చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆ కార్యం, ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ, తద్వారా కల్వరి శిలువలో ఆయన కార్చినటువంటి ఆ రక్తము ద్వారా సర్వమానవాళి యొక్క పాపాన్ని ఆయన భరించి మానవులందరికీ కూడా ఆయన రక్షణ అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈనాడు నీవు నేను అటువంటి ఆ యొక్క రక్తములో కల్మషం లేనటువంటి రక్తం, విలువైనటువంటి రక్తం, అమూల్యమైనటువంటి రక్తం, ఆ రక్తములో మన పాపములు కడుక్కోవటం ద్వారా నీవు నేను కూడా కీర్తనకారుడు అన్నట్లుగా నా రక్షణ పాత్రను చేతపట్టు, ఆ రక్షణ పాత్రను మనం చేతపట్టు. అందుకే మనం చూస్తాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ పాత్ర, ఆశీర్వచనపు పాత్ర అనేది మనం చూస్తాం. ఏంటిది అంటే ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, ఇది నా శరీరము, మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పి. కాబట్టి ఆ రక్షణను మనం చేతబట్టుకుంటావా, ఇదిగో ఇది నా కొరకై నువ్వు చేస్తూ వచ్చావు, నీ శరీరం నాకు ఇచ్చావు, నీ రక్తాన్ని నాకు ఇచ్చావు, తద్వారా తండ్రి పాప పంకిలమైనటువంటి నా జీవితాన్ని మార్చి నిబిడిగా నన్ను చేసుకుంటూ వచ్చావు. నీతో కూడా ఉండేటటువంటి, నీతో కూడా జీవించేటటువంటి ఆ గొప్ప ధన్యత నువ్వు నాకు అనుగ్రహిస్తూ వచ్చావని ప్రభువుని మనం స్తుతించే వారంగా, ప్రభువుని మనం గణపరిచే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ ఎలాంటి రక్షణ అంటే ఏదో అరకొర రక్షణ కాదు. అందుకే చూస్తాం 44వ కీర్తన 4వ వచనం, 44వ కీర్తన 4వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, అక్కడ దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ అనేది మనం అక్కడ చూస్తాం. ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణ ఏంటిదంటే సగం రక్షణ కాదు, సగం చేసి ఆపేవాడు కాదు, సగం సగం పనిచేసేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడంటే పూర్ణమైన, పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆయన మనకు అనుగ్రహించేవాడు అనేది మనం అక్కడ చూస్తాం. అందుకే మనం 74వ కీర్తన 12వ వచనాన్ని కనుక మనం గమనిస్తే
74వ కీర్తన 12వ వచనాన్ని కనుక మనం చూస్తే, పూర్వకాలము మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు, దేశంలో మహారక్షణ. అదేదో చిన్నది కాదు, ఆయన చేసినటువంటి ఆ కార్యం ఏదో చిన్నది కాదు, లోకమంతటికీ కలగాల్సినటువంటి రక్షణ. అందుకే అక్కడ అంటా ఉన్నాడు మహారక్షణ, పూర్ణ రక్షణ, రెండవదిగా మహారక్షణ. మూడవదిగా గనక మనం గమనిస్తే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ. అది ఎలాంటి రక్షణ అంటే ఏదో కొంతకాలం ఉండి కొంతకాలం ఆగిపోయేది కాదు. తిరిగి ప్రభువారు ఈ లోకానికి రెండవ రాకడ పర్యంతం, తాను వచ్చేంత పర్యంతము కూడా నిలిచి ఉండేటటువంటి నిత్య రక్షణ. ఎవరికి అది? ఇశ్రాయేలుకు నిత్య రక్షణ కదా. మనం అనొచ్చు ఇది ఇశ్రాయేలుకి కదండి, మనకే, మనం ఇశ్రాయేలం కాదు కదా, ఇది ఇశ్రాయేలుకి నిత్య రక్షణ అన్నాడు. మరి మనం ఇశ్రాయేలుమా? చూడండి ఇక్కడ ఉంటుంది ఎఫ్ఎస్సి పత్రిక లేకపోతే గలతీ పత్రికలోని ఒక మాట ఉంటుంది చూడండి. దేవుని ఇశ్రాయేల్ అనే పేరు మనకుంది. అక్కడ పౌలు గారు రాస్తాడు, మనం ఎవరు అంటే దేవుని ఇశ్రాయేలు అనేటటువంటి మాట రాస్తాడు. చూడండి అది ఎక్కడ ఉంది. కాబట్టి మనం గమనిస్తాం, మనం ఎవరు అంటే దేవుని యొక్క ఇశ్రాయేలు. కాబట్టి మనకి కూడా నిత్య రక్షణ అనేటటువంటిది మనం గమనిస్తాం. కాబట్టి మొదటిదిగా కీర్తనకారుడు ఏమంటా ఉన్నారంటే, నీ రక్షణ పాత్రను చేత. అంటే దాని అర్థం ఏంటిదంటే, నా హృదయాన్ని ప్రభువా నీకు అప్పగిస్తుంది. ఏంటి రక్షణ? ఎక్కడ అంటే హృదయములో జరిగేటటువంటి కార్యం. కాబట్టి మొదటిగా మనం గమనించేది ఏంటంటే, ఆయన చేసినటువంటి ఉపకారానికి మనము ప్రత్యుపకారం ఏంటి అంటే మన హృదయములో ఆయనకు స్థానం ఇవ్వటం. అది మొదటిది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, చేరినటువంటి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో ప్రభువుకి స్థానం ఇచ్చావా? ఒకవేళ ఇచ్చి ఉండకపోతే ఈ కృతజ్ఞత కూడిక అందైనా ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. బహుశా రేపు మంది కాకపోవచ్చేమో, మిక్కిలి అనుకూలమైన సమయం ఉండగానే ప్రభా నా హృదయంలోనికి రా, నా హృదయంలో కూడా నీ గొప్ప రక్షణ కార్యము జరిగించు, నన్ను బిడ్డగా చేసుకొని చిన్న మాట పలకటం ద్వారా ప్రభు నిన్ను కూడా తన బిడ్డగా చేసుకోవచ్చు. ఒకవేళ మనం అనుకుంటాం ఏమని అంటే, నేను పుట్టుక క్రైస్తవుడిని, మా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవురాలు, మా తాత క్రైస్తవు అనుకోవచ్చేమో. కానీ ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం, 2వ అధ్యాయములో ఒక మాట చూస్తాం. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి ఏమనంటే 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను, రక్షణ ఎవరిది? మా అన్నయ్యదా? రక్షణ ఎవరిది? మా అమ్మ మా నాన్నదా? రక్షణ ఎవరిది? మా తమ్ముడిదా? రక్షణ ఎవరిది? నా భార్యదా? రక్షణ ఎవరిది? నా భర్తదా? కాదు, రక్షణ సొంతం. ఎవరి రక్షణ వారికే సొంతం. రక్షణలో ఇతరులకు పాలిభాగం లేదు. నీవు రక్షించబడితే నువ్వు పరలోకానికి వెళ్తావు, నీ బిడ్డలు రక్షించబడితే నీ బిడ్డలు పరలోకానికి వెళ్తారు. ఎవరి జీవితంలో అయితే పాపక్షమాపణ, మారుమనసు అనుభవం లేదో జాగ్రత్త సుమా, జాగ్రత్త. కాబట్టి మొదటిదిగా
కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రభా నీవు చేసినటువంటి ఆ ఉపకారానికి నీవిచ్చిన రక్షణ పాత్రను చేతవచ్చు, కాబట్టి నా హృదయాన్ని ప్రభువా నీకు అప్పగిస్తాను అని అక్కడ తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూద్దాం రండి. రెండవదిగా మనం గమనిస్తే ఈ యొక్క 116వ కీర్తన, 116వ కీర్తన రెండవది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి వచనం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమ. కాబట్టి ప్రభు నా ప్రార్థన ఆలకించాడు, నా మనవి ఆలకించాడు, నాకు ఉపకారం చేశాడు. ప్రభా ఇది నాకు అవసరమయ్యా, ప్రభు ఇచ్చాడు. ప్రభా నేను ఇదిగో ఈ దారిన వెళ్తా ఉన్నా, ఇది నీవు నడిపించయ్యా అంటే ప్రభు నడిపిస్తాడు. ప్రభు మన ఏది అవసరమో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పినటువంటి దేవుడు కనుక అడిగినప్పుడు ఆయన చేసినటువంటి ఉపకారాన్ని బట్టి రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాం, నేను ఆయనను ప్రేమించాను. మనం ఆయన్ని ప్రేమిస్తే ఏంటంటే మనకు ఉపకారం కదా. సహజంగా ఈ లోకంలో మనం ప్రేమలు చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమల్లో ఈనాడు మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే యాసిడ్లు, ఆ ప్రేమలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే కత్తులు, ఆ ప్రేమలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే బ్రేకప్లు కదండి. ఇలాంటివెన్నో చూస్తూ ఉన్నాం. అయితే మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన కూడా మనతో బ్రేకప్ అంటాడా? ఆయనని ప్రేమిస్తే ఆయన కూడా మన మీద యాసిడ్ అంటాడా? ఆయన అలాంటి వాడు కాదండి. ఆయన అలాంటి వాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన ప్రేమించాడు కాబట్టి మన కొరకై ఆయన తన ప్రాణాన్ని సహితము ఇచ్చేదాని కొరకై సిద్ధపడినటువంటి దేవుడు. అందుకే రండి చూద్దాం సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, సామెతల గ్రంథము 8వ ప్రేమించు వారిని ఏం చేస్తాడంట, ఆయన కూడా ప్రేమిస్తాడు. తన ప్రేమ మన ఎడల వెల్లడిపరచెను అనేది మనం చూస్తాం. ఆయన ప్రేమ ఎలాంటిదంటే పరమగీతంలో మనం చూస్తాం, ఆయన ప్రేమ మరణమంత గొప్పది అనేది మనం చూస్తాం. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ప్రభువా అని పిలిస్తే నా బిడ్డ అని ఆయన తన కౌగిటిలోనికి ఆయన మనల్ని తీసుకుంటాడు. కాబట్టి మనం గనక ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమించేవాడిగా ఉంటాడు. అదే అధ్యాయంలో మనం గనక గమనిస్తే చూడండి 21వ వచనాన్ని గనక మనం చదివితే, ప్రేమించే వారిని ఏం చేస్తాడంట, వదిలిపెట్టేవాడు కాదు. ఆయన్ని మనం ప్రేమిస్తే ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ఏమంటున్నాడంటే ఆస్తికి కర్తలుగా. మీరు గమనించండి, బైబిల్లో ఉన్న ఎవరే కానీ లేని వారు ఉన్నారా? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిలో లేని వారు ఎవరైనా ఉన్నారు? అబ్రహాం మొదలుకోండి. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఇప్పుడున్నటువంటి బిల్ గేట్స్ లేదా మన ఇండియాలో ఉన్నటువంటి పేరేంటి, ఆయన అబ్రహాము కింద ఎందుకు పనికిరారు? అబ్రహాముకు ఉన్నటువంటి ఆస్తి కింద ఎందుకు పనికిరారు? కారణం ఏంటిదంటే ప్రభు పిలిచిన వెంటనే లోబడి వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే అనే మాట చూస్తాం కదా. అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు. ఆ తర్వాత మనం ఎవరిని తీసుకున్నా, దావీదుని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, మోషేని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ధనవంతులు ధనవంతులు ధనవంతులు. బహుశా ఇహలోక సంబంధమైన ధనము కాకపోయినప్పటికీ పర సంబంధమైనటువంటి, అందుకే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనేది మనం అక్కడ చూస్తాం. 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. కాబట్టి ఆయన్ని ప్రేమించటం ద్వారా నీవు నేను ఆశీర్వదించబడే వారంగా మనం ఉండగలుగుతామనేటటువంటిది మనం చూస్తాం.
మూడవదిగా మనం చూస్తే 91వ కీర్తన 14వ వచనం. 91వ కీర్తన 14వ వచనంలో మనం చదువుతాం ఒక మాట చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపతి. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన ప్రతి పరిస్థితుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఆయన మనల్ని తప్పించేవాడుగా అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే పైన ఉన్నటువంటి ఈ యొక్క 1 నుండి 13 వచనాలు గనక చూస్తే వాటన్నిటి నుండి ఆయన మనల్ని తప్పించేవాడు కదా. ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఏమనంటే నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ మార్గం అంటే నిన్ను కాపాడు, ఆయన నిన్ను గురించి తన దూతలకు నీ పాదములకు రాయి తగలకుండా నీవు సింహములను నాగుపాములు తొక్కేది, కోదమ సింహములు భుజంగములను. అంటే అటువంటి వ్యక్తులు మన జీవితాల్లోనికి వచ్చినప్పటికీ కూడా కదా, అనేక మంది సింహంలాగా వస్తారు, కొదమ సింహంలాగా మీదకి వస్తూ ఉంటారు కదా. ఏంటి కారణం అంటే మన చేతిలో బైబిల్ ఉన్న కారణం చేత. వీళ్ళేం చేయలేరు అని కదా. అయితే మనం ఏమి చేయనప్పటికీ మన పక్షంగా ప్రభు తన కార్యాన్ని జరిగించేటటువంటి దేవుడు అని మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆయన మనల్ని తప్పించేటటువంటి దేవుడు అనేది మనం గమనిస్తాం. తర్వాత 119వ కీర్తనలో మనం గమనిస్తాం 165వ వచనం. 165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో. ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన వాక్యము, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆయన ప్రేమించేటటువంటి వారికి ఏం కలుగుతుంది అంటే నెమ్మది కలుగుతుంది. పరిస్థితులు ఏ రకంగానైనా ఉండొచ్చు గాక, పరిస్థితులు ఏ విధంగానైనా ఉండొచ్చు గాక, కష్టము కన్నీళ్ళు అవ్వచ్చు గాక, అయినప్పటికీ కూడా ప్రభు మనకు ఆత్మ నెమ్మది, హృదయ నెమ్మది అనేటటువంటిది ఆయన ఇచ్చేవాడిగా మనం చూస్తాము. తర్వాతది కనుక మనం చూస్తే 145వ కీర్తన 20వ వచనం. 145వ కీర్తన 20వ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ ఒక యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అనేది మనం చూస్తాం. ఆయన తను ప్రేమించే వారందరినీ కూడా ఏం చేస్తాడంట, కాపాడుతాడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే మనం ఇక్కడ చూస్తాం 18వ వచనంలో తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా. ఎందుకు అక్కడ ఆ మాట అట్లా రాయాల్సి వచ్చింది? మొరపెట్టేవారు ఒక వర్గము, నిజముగా మొరపెట్టేవారు కదా. అమ్మ చూస్తుంది, నాన్న చూస్తున్నాడని మోకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అండి. అయితే హృదయ భారము కొలది, ప్రభా ఇదిగో ఈ ఎగ్జామ్ ఉంది, లేక ప్రభా ఇదిగో ఈ కార్యం జరగాల, ప్రభా ఈ ఉద్యోగం అవసరం, లేదా ప్రభా ఇది కావాలి అని భారము కలిగి అది నిజముగా మొర్రపెట్టేటటువంటి వారు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన చివరిదిగా మనం గమనిస్తే గనక ఇక్కడ మనం చూస్తాము ద్వితీయోపదేశ కాండములో మనం గమనిస్తాం, లేదా న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనాన్ని గనక మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనం, యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అనేది మనం చూస్తాం. బలముతో ఉదయించు సూర్యుడు అంట. సూర్యుడు అనొచ్చుగా. సూర్యుడి దగ్గరికి ఇప్పుడు వరకు ఎవరైనా వెళ్ళినటువంటి మనిషి మీకు ఎవరైనా తెలుసుంటే చెప్పండి. కానీ ఆయన
అక్కడ ఇంకో మాట యాడ్ చేసి అంటా ఉన్నాడు, బలముతో ఉదయించు సూర్యుని వలె అనేటటువంటి మాట. ఆ రీతిగా మన జీవితాల్ని ఆయన చేసేటటువంటి వాడిగా మనం చూస్తాం. చివరిదిగా ఒక మాట మనం చూసుకుందాం. చూడండి, చివరిదిగా మనం ఒక మాట చదువుదాం. ఈ యొక్క చివరిదిగా మనం చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు నిర్గమాకాండము, మోషే అహరోనులు సమాధం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనపడదు. కాబట్టి మనం అక్కడ చూస్తాము ఒక చక్కని మాట, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుట ద్వారా 1000 తరముల వరకు. ఎన్నో వచనం అన్నది? 20. నేను సంఖ్యాకాండం తీసి అది విషయం. నిర్గమ 26. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై. కాబట్టి ఎన్ని తరాలు? 1, 2. మనం ఎన్ని తరాలు చూడగలం? మహా అయితే 1. ఇంకా కొంచెం దేవుడు ఆయుష్ ఇస్తే 2, ఇంకొంచెం ఆయుష్ ఇస్తే 3 కదా. గ్రేట్ గ్రాండ్ కదా, చూడగలుగుతాం. అయితే ఇక్కడేమంటున్నాడంటే 1000 తరములు. దేవుని కృప అంత గొప్పదని. కాబట్టి రెండవదిగా ఆయనను ప్రేమించటము ద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆయన మనల్ని హత్తుకుంటాడు. ఆయనను ప్రేమించడం ద్వారా ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం లేదా ఆస్తికి కర్తలుగా ఆయన మనల్ని చేస్తాడు. ఆయన్ని ప్రేమించటం ద్వారా ప్రతి పరిస్థితిలో నుండి ఆయన మనల్ని తప్పించేవాడిగా మనం చూస్తాం. ఆయనను ప్రేమించటం ద్వారా బలముతో ఉదయించే సూర్యుని వలె మనం ఉంటాము అనేది మనం చూస్తాం. ఆయన్ని ప్రేమించడం ద్వారా 1000 తరముల వరకు కాపాడబడతాము అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా మనం అక్కడ చూస్తూ వచ్చింది ఏంటి అంటే కీర్తన 116వ కీర్తనలో మనం అక్కడ చూస్తూ వచ్చాం. మొదటిదిగా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని, అంటే దాని అర్థం ఏంటిదంటే, ప్రభా నీవు చేసినటువంటి ఉపకారానికి తండ్రి ఇదిగో నా హృదయము నీకు ఇస్తాను, నా హృదయంలోనికి నీవు రా, తద్వారా నీ రక్షణ నేను అనుభవిస్తాను. రెండవదిగా ప్రభా నీవు చేసినటువంటి ఆ ఉపకారాన్ని బట్టి ప్రభా నేను నిన్ను ప్రేమిస్తాను. మూడవదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఏంటిది అంట కదా, అక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే మూడవదిగా 9వ వచనంలో సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలను. కాబట్టి మూడవదిగా ఏంటంటే ప్రభా నీ సహవాసం, ప్రభా నీ బిడ్డల యొక్క సహవాసాన్ని నేను కలిగి ఉంటాను. కాబట్టి మనము దేవుని సహవాసం, ప్రభు బిడ్డల సహవాసం ఉండటం ద్వారా మన జీవితం ఆత్మీయమైనదిగా ఎదుగుతుంది. అలా కాకుండా మనం గమనిస్తాం, లోతు జీవితాన్ని గమనిస్తే ఆ యొక్క సొదొమ గొమొర్రాలని ఆ యొక్క అగ్ని గంధకములతో కాల్చివేయటానికి వచ్చినటువంటి అప్పుడు ఆ దూతలు వచ్చినప్పుడు లోతు ఎక్కడున్నాడు? గవిని దగ్గర ఉన్నాడు. లోతును లాక్కొని రావాల్సి వచ్చింది. ఆ ఇంటిలో నుండి లోతు భార్యను, లోతు బిడ్డలను బయటికి లాక్కొని రావాల్సి వచ్చింది. కారణం అబ్రహాము యొక్క ప్రార్థన. అందుకే మనం చూస్తాం నీతిమంతుడైన లోతు దినదినము తన యొక్క హృదయమును నొప్పించుకునే పరిస్థితి. కారణం ఏంటంటే గవిని దగ్గర ఎవరు కూర్చుంటారండి? రోడ్డు బయట ఎవరు కూర్చుంటారు? ఊరు బయట కదా. వారితో సహవాసం ఉండటం ద్వారా దినదినము తన హృదయాన్ని ఏం చేయాల్సి వచ్చింది?
నొప్పించుకోవాల్సి వచ్చింది. లోక సహవాసం, పిచ్చపాటి మాటలు, ఇష్టానుసారమైన మాటలతో హృదయం నొప్పించబడుతుందని తెలుసు. నొప్పించబడినప్పుడు ఎందుకు అక్కడ ఉండటం? పక్కకు లేచి రావచ్చు కదా. మనకి దారిలో ముళ్ళు ఉన్నాయని తెలుసు, దారిలో మనం వెళ్తామా? ఒకవేళ వెళ్తే తగిన జాగ్రత్త చెప్పులు వేసుకుని వెళ్తాం కదా అండి. మన జీవితంలో అట్టి గ్రహింపు లేకపోతే మనము నష్టపోతాం. కాబట్టి దేవుని సహవాసం, దేవుని బిడ్డ యొక్క సహవాసము ప్రభా నేను కలిగి ఉంటాను. 4వదిగా మనం గమనిస్తే గనక అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 4వది గనక మనం గమనిస్తే 2వ వచనం, ఆయన నాకు చెవి యొగ్గను కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టాను. కాబట్టి ప్రభు నా మనవి ఆలకించాడు కాబట్టి ఆ జీవిత కాలం అంతా నేను ఆయనకు మొర్ర పెడతా అంటే దాని అర్థం ఏంటిది అంటే, దానియేలు వలె, దావీదు వలె నీవు నేను ప్రార్థించే వారంగా మనం ఉండాలని. అంటే ప్రతి సమయం. అందుకే దేవుని వాక్యం యాకోబు పత్రికలో అనుకుంటా, ప్రార్థన చేయకుండా భోజనాన్ని మృంగేటటువంటి వారు అనేది మనం చూస్తాం. కాబట్టి అలా కాకుండా ప్రతి సమయంలో కూడా ప్రభా నీ చిత్తాన్ని ఎరిగి, నీ యొక్క ఇష్టాన్ని ఎరిగి నేను ముందుకు వెళ్తానయ్యా అనేది మనం అక్కడ 5వదిగా చివరిదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే, చూడండి 14 వచనం, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుటనే. కాబట్టి ప్రభా నీవు చేసినటువంటి ఆ యొక్క ఉపకారాన్ని బట్టి ప్రభా నా జీవిత కాలం అంతా కూడా నేను నీకు సాక్షార్థమైనటువంటి జీవితాన్ని నేను గడుపుతా. నా జీవిత కాలం అంతా కూడా నేను సాక్షార్థమైన జీవితం నేను గడుపుతా. అందుకే మనకు తెలుసు, ఒక వ్యక్తి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అతని పేరు నేను మర్చిపోయా, చనిపోయాడండి. ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది చనిపోయాడు. మనకి రోడ్ల మీద వెళ్తూ ఉంటే లేదా ఆయా ప్రాంతాల్లో వెళ్తూ ఉంటే యేసు రక్తం ప్రతి పాపాన్ని నుండి రక్షించునని మనకు కనపడతాయి. అక్కడక్కడ రాసి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. అతను ఒకసారి ఈ రీతిగానే మరి ఒరిస్సా ఆ ప్రాంతాల్లో అరణ్యంలో గుండా వెళ్తూ ఉన్నాడు. రాత్రి అయింది. అరణ్యం యొక్క మధ్య భాగంలో ఉన్నాడు. ముందుకు వెళ్ళాలన్నా కష్టమే, వెనక్కి వెళ్ళాలన్నా కష్టమే. ఆకలి అవుతా ఉంది, అయినా తప్పదు, కష్టం. ఆ రాత్రికాల సమయం ఎవరు రావటం లేదు. చూస్తూ ఉన్నాడు ఎవరైనా వస్తారేమో. ఎవరు రావటం లే. సరే ఒక పని చేశాడు. రాత్రి అయ్యింది, క్రూర మృగాలు తిరిగేటటువంటి ఆ ప్రాంతం, ఆ యొక్క రాత్రికాల సమయం. తనున్నటువంటి చుట్టూ ఒక గీత గీసుకొని ప్రభా నేను ఇక్కడ పడుకుంటున్నా, నీవే కాపాడేది నీవే అని చెప్పేసి అని ఆ రాత్రి పడుకున్నాడు. ఉదయం అయింది, లేచి తాను చూస్తే ఆ గీతకి బయట సింహం యొక్క ఆ యొక్క కాలిముద్రలు, ఆ యొక్క రకరకాల జంతువుల యొక్క కాలిముద్రలు కనిపించినాయి. కానీ అక్కడ ఆ గీత లోపలికి మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా రాలి. సరే, అదే సమయం ఉదయం అయిన తర్వాత ఒక కారు వస్తూ ఉంది. ఆ కారు వచ్చి కొంత దూరం వెళ్ళింది, ఇతను చూసుకుంటూ వెళ్ళింది. కొంత దూరం ముందుకు వెళ్ళి మరలా వెనక్కి వచ్చింది. అడిగారు, దానిలో ఉన్నటువంటి వ్యక్తి అడిగారు, ఏంటయ్యా రాత్రి నువ్వు ఎక్కడున్నావంటే, ఇదిగో ఇక్కడే ఉన్నా, ఇదిగో గీత గీసుకున్నా, అదిగో చూడు చుట్టూ అవి వచ్చినాయి వెళ్ళినాయి అంటే, అదేంటి నువ్వేం పని చేస్తావు? నేనయ్యా యేసు ప్రభువును ప్రకటిస్తా, యేసు ప్రభు లోకరక్షకుడయ్యా. ఇదిగో ఈ రాసేదంతా ఇదిగో నా సామాగ్రి, ఇదే నా సామాగ్రి. ఈ డబ్బాలు, రంగుల డబ్బాలు, బ్రష్లు చూపించాడు. ఒక చిన్న కుండ చూపించాడు, దానిలో ఇదిగో అన్నం వండుకుంటానయ్యా, ఎవరైనా ఇస్తే భోజనం చేస్తాను, నా పని ఇదే అనంటే, మరి నీ దేవుడు గొప్పవాడు అంటున్నావు కదా, సరే రాయా వచ్చి కారు ఎక్కు అన్నాడు. కారు ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాడు.
ఆ యొక్క అడవి దాటిన తర్వాత ఊరిలోకి వచ్చారు. నువ్వు భోజనం చేసావా అని అడిగారు దారిలో. లేదయ్యా భోజనం చేయలేదు, రాత్రి అంతా ఉపవాసంతోనే ఉన్నారు. సరే ఒక హోటల్ దగ్గర ఆపారు. ఆపి రా భోజనం చేయంటే ఆకలితో ఉన్నాడు. గబగబా అన్నం తినేసి అక్కడ గబగబా టిఫిన్ అవన్నీ తినేసాడు. ఏమయ్యా నువ్వు మీ దేవుడు గొప్పోడు అంటున్నావు, కాపాడుతాడంటున్నావు కదా, నీ అక్కర్లని తీరుస్తాడంటున్నావు, ఎక్కడ తీర్చాడయ్యా, ఎట్లా తీర్చాడు చెప్పు అన్నాడు. అంటే చెప్పాడు, అయ్యా ఇదిగో నీ ద్వారానే తీర్చాడయ్యా, నేను నిన్ను ఆగమన్నానా? లేదుగా, నువ్వే వెనక్కొచ్చావు, నువ్వే ఎక్కమన్నావు, ఎక్కా. ఆకలి అవుతుందని నేనేమన్నా నీతో చెప్పానా? చెప్పలేదుగా. నువ్వే అడిగావు ఆకలి అవుతుందా అని, అవుతుందన్నా. నువ్వే భోజనం పెట్టి, నువ్వే టిఫిన్ పెట్టించావు, నువ్వే డబ్బులు కట్టావు. మరి నా దేవుడు గొప్పడా కాదా? నా దేవుడు గొప్పడా కాదా? నా దేవుడు కాపాడుతాడా లేదా? నా దేవుడు పోషిస్తాడా లేదా? అయితే ఆ కారులో ఎక్కించుకున్న ఆ వ్యక్తి ఎవరు అంటే మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ లీడర్. అతను ఆ దినాన్న నిజంగా దేవుణ్ణి గ్రహించాడు. అతను చెప్పాడు, మహారాష్ట్రకు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైనా రా, ఇదిగో ఇది నా విజిటింగ్ కార్డు, నువ్వు వచ్చి నా ఇంట్లోనే ఉండు, ఆ రాష్ట్రంలో ఉన్నంత కాలం నా ఇంట్లోనే ఉండు, నా ఇంట్లోనే భోజనం చేయి, నా ఇంట్లోనే ఉండి నీ పని చేసు కదా అండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు! దేవుడు కాపాడే దేవుడు, దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు కనికరించే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు 116వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి మాట ఏంటిదంటే 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ నేను ఆయనకు ఏమి చెల్లించు. కీర్తనాకారుడు అంటూ తాను చెప్తా ఉన్నప్పుడు ఏంటంటే, మొదటిగా ప్రభా నీ రక్షణ పాత్రను ఎత్తుకుంటా, ప్రభా నా హృదయాన్ని నీకు ఇస్తా. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తా, మనం చూస్తా వచ్చాం. మూడవదిగా మనం చూస్తా వచ్చాం, ప్రభా నేను నీ సహవాసాన్ని విడవనయ్యా, నీ బిడ్డల సహవాసాన్ని విడవనయ్యా. నాలుగవదిగా ప్రభా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తిస్తా. ఐదవదిగా నీ కొరకైనా సాక్షిగా నేను జీవిస్తా అనేటటువంటిది మనం చూస్తాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఏదో విజయ్ కుమార్ గారు లేదా విశ్రాంతం గారు పిలిచారని ఒకవేళ వచ్చి ఉండొచ్చు. వచ్చినటువంటి నీ జీవితంలో ప్రభువుకి స్థానం ఉందా? ప్రభు ఉపకారి అనేది మనం చూసాం. మనం పుట్టిన దగ్గర నుంచి ఆయన మన ఏళ్ళలో ఉపకారము చూపిస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తూ వచ్చాం. ఆయన చేస్తూ ఉన్న ఆ ఉపకారానికి ప్రతిఫలంగా నీవు ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వగలవా? నీవు ఆయన చేతులు చాచి తాను బ్రతిమాలుతూ ఉండగా, ప్రభా ఇదిగో నేను కూడా నీ బిడ్డగా ఉంటాను అని చెప్పగలవా? అని చెప్తే ఈ దినం నీ దినం, ఈ దినం నీ జీవితంలో నిత్య సంతోషకరమైనటువంటి దినం. ఈ దినం నీ జీవితాన్ని బట్టి పరలోకములో విందు కలిగి ఉండేటటువంటి దినం. అట్టి దినంగా నీ జీవితంలో ఉండాలనేది ప్రభు ఆశ. కాబట్టి విజయ్ కుమార్, విశ్రాంతమ్మ, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలు ప్రత్యూష, ప్రన్యూష జీవితంలో ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం. ఆశ్చర్యకరంగా తాను అమెరికా వెళ్ళింది, చదువు ముగించుకుంది, కొంతకాలం ప్రభు సన్నిధిలో గోజాడింది, ప్రభా గోజాడుతూ వచ్చింది. ప్రభు తన మొర విన్నాడు, విని ప్రభు తనకు ఉద్యోగం ఇస్తూ వచ్చాడు. కనుక ఆ యొక్క దేవుడు చేసినటువంటి ఆ మేలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని హెచ్చించి గణపరిచేవారని, ప్రభా ఆయన చేసిన ఉపకారానికి మనమేమి చెల్లిస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఆ రీతిగానే మరి ప్రత్యూష మరి తాను కూడా స్టడీస్ ముగించుకొని ఉంది. తన కొరకు కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలనేది దేవుని ఆశ. తద్వారా తాను కూడా అక్కడ సెటిల్ అవటం, ఆ రీతిగా బిడ్డల యొక్క క్షేమస్థితి, వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని స్తుతించి గణపరిచే వారంగా ఉండేదాని కొరకే ప్రభు తన కృప ఈ కుటుంబానికి చేరిన మనకు ఆయన అనుగ్రహించునుగాక.
సమయంలో మోషే గారు వచ్చాడా? చెప్పను. సమయంలో మరి సహోదరి సాక్ష్యం చెప్తారు. కొద్ది సమయం మనం ఓపిక కలిగి ఉందాం. చెప్పండి.